శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమరుగాయి. ఆ గరుడకంఠుడిని దర్శనం చేసుకోవడం కోసం గంటల తరబడి భక్తులు బారులు తీరారు. ప్రత్యేక అభిషేకాలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న శివరాత్రి ఉత్సవాలపై మా విజయనగరం ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు శైవక్షేత్రాలకు బారులు తీరుతున్నారు. అదే ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంతో శైవక్షేత్రాలన్నీ మారుమోగుతున్నాయి. శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా తమ స్వహస్తాలతో అభిషేకం చేసుకునేందుకు శివాలయాలకు క్యూలు కొడుతున్నారు. అయితే ఈరోజు శివరాత్రి కావడంతో జాగరాలు చేస్తూ ఉపవాస దీక్షతో స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే ఈ సమయంలోనే మనం విజయనగరంలోని పురాతన శివాలయంలో ఉన్నాము. ఈ శివాలయం విశిష్టత ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటని ఇక్కడ అడిగి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి, శివాలయ విశిష్టత ఏమిటి, ఇక్కడ ప్రత్యేకంగా జరగవలసిన పూజలు ఏమిటి? పూర్వకాలం నుంచి కూడా విజయనగరం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. అయితే స్వామివారి ప్రాశస్యం ఏమనగా, ఇక్కడ పురాణంలో ఇతిహాసంలో చెప్పినట్టుగా స్వామివారిని రాముల వారు ప్రదర్శించినటువంటి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి ఇక్కడ. అలాగనే ఆ రోజు అప్పటి నుంచి కూడా విజయనగర మహారాజు వారి యొక్క ఆధ్వర్యంలో దేవాలయ ప్రతిష్టా కార్యక్రమాలు, దేవాలయ యొక్క కైంకర్యాలు నిర్వహించుకుంటూ నేటి వరకు కూడా భక్తుల యొక్క విశేష సేవలతో భక్తుల యొక్క ప్రతినిత్యం కూడా భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసి పర్వదినాల్లో చాలా ప్రత్యేకమైనటువంటి కైంకర్యాలు నిర్వహించుకుంటూ స్వామివారి దేదీమానంగా వెలుగుతడం జరుగుతుంది. అయితే భక్తులందరికీ కొంగు బంగారంగా స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణలు ఇవ్వడం కూడా జరుగుతుంది. నాటి నుంచి కూడా, గతం నుంచి కూడా, పురాతనమైనటువంటి రోజుల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా స్వామివారికి విశేష శివరాత్రి సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు సాయంత్రం శివపార్వతుల కళ్యాణం కూడా ఈరోజు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి భక్తులందరూ కూడా విచ్చేసి అలాగే కార్యక్రమాలను కూడా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా భక్తులు పాల్గొని కోరుచున్నాను. మరికొందరు భక్తులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాము. అయితే ఇప్పుడు శివరాత్రి రోజు ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకుని శివుని కటాక్షం పొందేందుకు మరికొంతమంది భక్తులు ఇక్కడ చేరారు. ఈ భక్తులు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ ఆలయ విశిష్టత ఏంటి, శివరాత్రి విశిష్టత ఏంటి, మీరు దేనికోసం? ఈరోజు మహాశివరాత్రి పరమదినం సందర్భంగా మన విజయనగరం నటి సమ్రాటు కమ్మవీధి వెలిసినటువంటి శివాలయం చాలా పురాతనమైనది. ఎప్పుడో మా తాతల గారు ఉన్న పురాతనమైన ఆలయం. ఈ దేవాలయంకి చాలా విశిష్టమైన పేరు, ప్రత్యేకతలు, మంచి గుర్తింపు ఉన్నటువంటి ఆలయం. ఎందుకంటే స్వయంభంగా వెలిసినటువంటి విగ్రహం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారు ప్రతిష్ఠించినటువంటి విగ్రహం అంటే పేరు ఉంది. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భించుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ అనే మంత్రాక్షరం జపిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇదొక్క మనకి చాలా ఒక సుదీర్ఘమైన అవకాశం. ఏంటి అవకాశం అంటే, కుంభమేళ వెళ్ళలేనటువంటి మహాభక్తులు అందరూ ఎత్తున్నారో ఈరోజు అందరూ కూడా మహాశివుని దర్శించుకుంటే కుంభమేళ వెళ్ళేంత ఫలితం. ఎందుకంటే మహాశివుడు ఎక్కడ ప్రతి దగ్గర ఉన్నాడు కాబట్టి భక్తులందరూ కూడా ప్రతి శివాలయం కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా తండోపతండాలకు జనాలు వస్తున్నారు. అదేవిధంగా మానవ సేవ అనేసి దయచేసి భక్తులందరూ కూడా ప్రయత్నించి ఆలోచించి మానవ సేవ చేయాలి. ప్రతి ఒక్కరు మానవ సేవతో ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటున్నాము, అయితే భక్తులు అయితే ఉదయం వేకువజాము నుంచే శివలింగాన్ని దర్శించుకునేందుకు, మహాశివుని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. అయితే ఒక రకంగా చూడాలంటే ఉదయం వేకువజాము నుంచే పంచామృత అభిషేకాలు, అదే పాలాభిషేకాలు, అదే విశిష్ట అభిషేకాలు నిర్వహించుకుంటూ ప్రత్యేక పూజలు చేసుకుంటూ ఈ శివనామస్మరణతో ప్రతి దేవాలయంలోనూ కూడా భక్తులు బారులు తీరుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ప్రత్యేక పూజలు చేసుకుంటున్నారు. కెమెరామెన్ మనసూదన్ రెడ్డితో రమేష్, విజయనగరం ఐ న్యూస్.